ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూటమి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా సంతానం విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలపై మరోసారి దుమారం రేగుతుంది. వాస్తవానికి ఈ వ్యాఖ్యలు అయినా కొత్తగా చేసింది కాదు, గతంలో కూడా చేశారు. ఇప్పుడు మరోసారి ఆ వ్యాఖ్యల్ని పునరుద్ఘాటిస్తూ రిపీట్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు శ్రీకాళహస్తి నుంచి మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా. రెండో సంతానం ఉంటే 30,000, 33వ సంతానం ఉంటే 40,000, 50,000. అంటే ఎక్కడికి పోతున్నాము, ఏంటి పరిస్థితి, ఎలా అర్థం చేసుకోవాలి? ప్యూర్గా చెప్పాలంటే ఇది కుటుంబ సమాచారం సార్. ఇది అంటే ఏ ఒక్క కుటుంబంలో కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వాళ్ళ స్టాండర్డ్స్ని బట్టి ఎంతమంది పిల్లలు కలనేటువంటిది వాళ్ళ యొక్క సిద్ధాంతం, వాళ్ళ యొక్క ఆచారం. అది ఇప్పుడు అందరూ నీ మాదిరిగానే దోచేశారు దాచేశారు అని లేదు కదా రాష్ట్రంలో. దోచేసి దాచేసిన మీరే ఒక సంతానంతో ఆపేస్తూ ఉంటే ప్రజలను మాత్రం మీరు ఈరోజు 3 కానండి, 4 కానండి, 5 మందిని కానండి, ఈ ప్రజలు తగ్గిపోతూ ఉన్నారు అని చెప్పేటువంటి సిద్ధాంతాన్ని ప్రజలకు మాత్రం రుద్దడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు అనైతికమైనటువంటి ఒక నైతికత లేనటువంటి ఒక ఆలోచన. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే మూడో సంతానం, మూడో బిడ్డ కంటే 30,000, నాలుగో బిడ్డ కంటే 40,000 ఇస్తాను, మీరు బిడ్డలు కనండి అనేటువంటిది ఒక అవివేకమైనటువంటి ఒక ఆలోచన. నిజంగా మీకు మూడో బిడ్డ, నాలుగో బిడ్డ కావాలనుకున్నప్పుడు మీ ఇంట్లో మీ లోకేష్ గారికి ఎందుకు అవసరపడలేదు? అంటే మీ లోకేష్ గారితో ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఎందుకంటే మీరు పెద్దోళ్ళు, వయసులో మిమ్మల్ని ఆ విధంగా మాట్లాడడం అనేటువంటిది, మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. మా పర్సనల్లో కూడా మాట్లాడడం సమంజసం కాదు చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పుడు లోకేష్ గారికి ఆ పరిస్థితి ఉంది కదా, రెండో బిడ్డ కావాల్సిన, మూడో బిడ్డ కావాల్సిన, నాలుగో బిడ్డ కావాల్సిన కనేటువంటి వయసు ఉంది, ఆర్థిక వనరులు ఉన్నాయి, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదా. ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు సరోగసి ఉంది, ఇంకోటి ఉంది, ఎన్నో విధాలుగా కూడా పిల్లకాయలు కనేటువంటి పరిస్థితి, ఆర్థికంగా మీరు ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంది. మరి లోకేష్ గారికి మీరు ఎందుకు దీన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు, ప్రజల మీద మాత్రం ఎందుకు రుతున్నారు అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా మీరు సమాధానం చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే సార్, ఒక బిడ్డని కనడం అనేటువంటిది చంద్రబాబు నాయుడికి ఏదో జస్ట్ డెలివరీ అనే మాదిరిగా ఉంది. ఒక బిడ్డని ఒక తల్లిదండ్రులు కన్న తర్వాత ఆ బిడ్డని ప్రయోజకుడిని చేయడానికి, ఆ బిడ్డకి ఉద్యోగం అవకాశాలు కల్పించి, ఆ బిడ్డకి పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేయడానికి అవసరమైనటువంటి ఖర్చులు కానీ, శ్రమ కానీ, ఆ యొక్క దృక్కోణం కానీ చంద్రబాబు నాయుడు గారికి అవగాహన ఉందో లేదో తెలియదు. కానీ నిజంగా ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఇచ్చేటువంటి 30,000కో 40,000కో ఆశపడి ఒక బిడ్డకి ప్రసవాన్ని ఇవ్వడం అనేటువంటిది, కనీసం బారసాలకైనా సరే 30,000, 40,000 సరిపోతుంది. ఈరోజు హాస్పిటల్లో డెలివరీకి పోతే ఎంత ఖర్చు అవుతుంది? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి కోణంలో చిత్తశుద్ధి ఉంటే మూడో బిడ్డకు కానీ, నాలుగో బిడ్డకు కానీ, బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఆరోగ్య విషయంలో కానీ, ఖర్చుల విషయంలో కానీ, విద్య కానీ అన్నింటినీ కూడా ఉద్యోగాన్ని ఇవ్వడంలో కానీ అన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుందా? అటువంటి హామీ మీరు ఇవ్వగలరా? ప్రతి కుటుంబానికి మీరు హామీ ఇవ్వగలరా? అటువంటి హామీ ఇచ్చి మీరు కరెంట్ అంటే ఓకే, కానీ నేను 30,000 ఇస్తాను, 40,000 ఇస్తాను అనేటువంటి హామీ ఇచ్చి మీరు బిడ్డలు కనబడడం అనేటువంటిది అసమంజసం. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఈ రోజున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రం ఎంత అధోగతి పాలుందో ప్రపంచ దేశాలకు కూడా తెలుసు. ఇప్పుడు భారతదేశం కూడా ఎంత ఆర్థిక క్షోభానికి ముందుకు పోతుందో మనకు కన్నులు కట్టినట్టు చూస్తున్నాం. సాక్షాత్తు మోడీ గారు చెప్తున్నారు, క్యాన్వాయిని తగ్గించేసేయండి, డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, ఆర్థిక వనరులు మనకు తగ్గిపోతున్నాయి, రూపాయి విలువ పడిపోతూ ఉంది, ప్రపంచ దేశాలతో మనం పోటీ పడలేకపోతున్నాం అని చెప్పని ఒక పక్క మోడీ గారు చెప్తుంటే, ఈ తరుణంలో వచ్చి చంద్రబాబు నాయుడు గారు మూడో బిడ్డని కానండి, నేను 30,000 ఇస్తాను, నాలుగో బిడ్డని కానండి 40,000 ఇస్తాను అన్నటువంటి ఆంతర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. అసలు వాస్తవానికి ఇటువంటి వ్యాఖ్యలను ఆయన ఎందుకు చేస్తున్నారంటారు? సార్ నాకు తెలిసి ఒకటే సార్, ఇప్పుడు ఈయన పెట్టేటువంటి బినామీ, ఇప్పుడు ఏదైనా సరే 1, 2 బిడ్డలు ఉంటే ఆ కుటుంబం ఆ బిడ్డలను బాగా చదివించి విద్యాబుద్ధులు నేర్పించి మంచి ఉద్యోగానికి కానీ, లేకుంటే బిజినెస్కి పెట్టుబడులు కానీ పెట్టుకోవడానికి అవకాశం కల్పించేటువంటి పరిస్థితి ఆ కుటుంబంలో ఉంటుంది. ఎప్పుడైతే మూడో బిడ్డ, నాలుగో బిడ్డ, ఐదో బిడ్డ, ఆరో బిడ్డ అన్నారో, ఇప్పుడున్నటువంటి కాల పరిస్థితులు బట్టి ఆ బిడ్డను సమకూర్చి ఒక పరిస్థితులకి మంచి ఉన్నత స్థాయిలోకి తీసుకుపోవడం అనేటువంటిది జరిగే పని కాదు. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఒక కింద ఉన్నటువంటి చిన్న ఉద్యోగాల్లో ఏదైనా వాచ్మెన్ పనులు చేయడమో, లేకుంటే ఇంకొక ఏదైనా సైకిల్ షాపుల్లో రిపేర్లు పనులు చేయడమో, లేకుంటే మెకానికల్ పనులు చేయడమో నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది.
వచ్చేస్తుంది పరిస్థితి ఆటోమేటిక్గా కుటుంబంలో ఉండే వాళ్ళకందరికీ కూడా. ఈయన పెట్టేటువంటి వీళ్ళ బినామీ కంపెనీలకి లేబర్ కావాలనే ఉద్దేశంతో మాత్రం ఈరోజు కనబడేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళకందరికీ కూడా మంచి ఉన్నతమైన స్థానాలు కల్పించేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనలో పెట్టుకుంటే. సరే, ఇక రెండో వైపు ఒక పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు జనసేన ఉద్యమి సమావేశంలో టీవీకే పార్టీ తమిళనాడు విజయంతో ఇక్కడ పరిస్థితులు వేరు, దాంతో ఇక్కడికి పోల్చవద్దు అని అంటున్నారు. ఏంటి పరిస్థితి సార్? పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఆపరేషన్ చేయించుకున్నారు. పాపం ఆపరేషన్ చేయించుకున్నప్పుడు తమిళనాడులో ఏం జరుగుతుంది, ఆంధ్రాలో జరుగుతుంది, పక్కన రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో ఏమి అవగాహన లేకుండా పోయినట్టుంది పాపం. నిజంగా ఆయనకి ఆపరేషన్ ఏదో తెలియదు కానీ అవగాహన రాహిత్యంగా వచ్చి మాట్లాడుతున్నాడు ఆపరేషన్ చేసుకున్న తర్వాత. సార్, ఇప్పుడు తమిళనాడు అయినా కానీ ఆంధ్ర అయినా కానీ ఒకే రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రం సార్ ఇది. ఒకే ఆలోచన విధానం ఉన్నటువంటి ప్రజలు వీళ్ళు. ఇప్పుడు తమిళనాడులో వీలు పడేది ఏంది, ఆంధ్రాలో వీలు పడింది ఏంది? ఇప్పుడు విజయ్ యొక్క ఫందా ఏంది, మీ ఫందా ఏంది? మీ ఫందాల్ని పోల్చుకోకుండా అక్కడ ప్రజల యొక్క చైతన్యం వేరు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల చైతన్యం వేరు, అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఆంధ్రాలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు అని చెప్పడం అనేటువంటిది అవివేకమైనటువంటి మాట సార్. ఇప్పుడు విజయ్ గారు దమ్ము ధైర్యంతో నీతి నిజాయితీతో ఎక్కడ కూడా విచక్షణ జ్ఞానాన్ని కోల్పోకుండా మాట్లాడినటువంటి మాటలు మీరు చూడాలి సార్. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఆయన ప్రచారం చేసినటువంటి అన్ని సభల్లో కూడా మీరు చూస్తే ఎక్కడ కూడా విచక్షణ రహితంగా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు, విచక్షణ కోల్పోయి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. సింగిల్గా నేను వస్తున్నాను, నన్ను ఆదరించండి అన్నాడే కానీ ఏ ఒక్క పార్టీతో కూడా పొత్తు పెట్టుకోకుండా పోయినటువంటి పరిస్థితి. దీన్ని చూస్తే ఏమవుతుందంటే సార్, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఛాలెంజింగ్, ఇతర పక్కన ఉండాలా, ఒక ఛాలెంజ్ పర్సన్ దగ్గర ఉండాలా అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఈ యొక్క యూత్ అంతా కూడా విజయ్ వైపు వెళ్ళారు. ఇదే పవన్ కళ్యాణ్ ఏ విధంగా ప్రచారం చేశాడు సార్? వైఎస్ఆర్సీపీ నా కొడకల్లారా, చెప్పు తీసుకుని కొడతాను నా కొడకల్లారా, రే లోకేష్ మా తల్లిని దూషించావు, నిన్ను బంగాళాఖాతంలో తోసేస్తాను అది అనే ఆయన ఒక తీవ్ర విమర్శలతో ఎంత దుర్భాషలాడాడో ఉన్నటువంటి రాజకీయ పార్టీల్ని మీరు అందరూ కూడా గమనించాలి. ఇంకొకటి సార్, విజయ్ వచ్చాడు సార్. విజయ్ వచ్చి తన ఆలోచన విధానాలని, తన యొక్క డెవలప్మెంట్ ఐడియాస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. కానీ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు సార్? రాజకీయ పార్టీ పెట్టాడు. రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత అప్పుడున్నటువంటి బీజేపీని టీడీపీని సపోర్ట్ చేస్తూ నేను బేషరతుగా సపోర్ట్ చేస్తానే కానీ నాకు ఏ విధమైనటువంటి ఎమ్మెల్యే సీట్లు వద్దు అన్నటువంటి విధానంలో వాళ్ళకి ఇద్దరు రెండు పార్టీలకు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి కొన్ని గెలిచి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కార్పొరేట్ పదవులు కానీ టీటీడీ బోర్డు మెంబర్స్ కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీని అడుక్కొని. అప్పుడు ఏమవుతుంది సార్, తెలుగుదేశం యొక్క ఐడియాలజీ, తెలుగుదేశం యొక్క ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు అంటుకునేటువంటి పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ విడిపోయాం. ఆ తర్వాత మళ్ళీ బీజేపీని మళ్ళీ కూటమిని వెనకేసుకొని వచ్చాం. ఈ విధంగా వచ్చాడు ఎప్పుడు సార్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా నిన్నొక ప్రత్యామ్నాయ పార్టీగా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలన్నటువంటి ఆలోచన కానీ నీకు లేదనేటువంటిది ప్రజల్లో సుస్పష్టంగా అర్థమైపోయింది. ఎవరైనా సరే, ఈవెందో ఇప్పుడు కేఏ పాల్ గారు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టారు సార్. కేఏ పాల్ గారి ఆలోచన చూస్తే కూడా మీరు నేను ముఖ్యమంత్రిని కావాలా, నేను ముఖ్యమంత్రిని అవుతాను అనేటువంటి ఆలోచనలో పార్టీ పెట్టి ముందుకు వస్తాడే కానీ నేను ముఖ్యమంత్రిని కావాలని పార్టీ పెట్టలేదని చెప్పని ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవడు మాట్లాడే పరిస్థితి లేదు. నీకు ముఖ్యమంత్రి ఆలోచన లేకుండా మీకు రాజకీయ పార్టీ ఎందుకు? ఏం చేయడానికి చెప్పండి. మీరు ఏం చేస్తారు? ఏదో ఒక పదవి వస్తేనే కదా ప్రజలకి మీరు సేవ చేయగలరు. అది ముఖ్యమంత్రి పదవి వస్తే మీరు ప్రజలకు బాగా సేవ చేయగలరు కదా. ముఖ్యమంత్రి పదవి రాకుండా ముఖ్యమంత్రి పదవి కోసం నేను పార్టీ పెట్టలేదన్నటువంటి ఏకైకమైనటువంటి రాజకీయ పార్టీ జనసేన పార్టీ, ఈ యొక్క పవన్ కళ్యాణ్. ఇటువంటి పరిస్థితుల్లో మీరుండి విజయ్ నేను ముఖ్యమంత్రిని కావాలని వస్తున్నాడు, నన్ను ఆదరించండి అంటున్నాడు, నాది సోలో ఐడియా అంటున్నాడు. ఇటువంటి విజయ్ని ఆదరించారు. అక్కడ కూడా ఏం లేదు సార్, ఏడీఎంకే డిఎంకే రెండు పార్టీలు కూడా బలమైన పార్టీలు. ఇక్కడ ఏ విధంగా తెలుగుదేశం వైసీపీ ఉందో బలమైన పార్టీలు, అదేవిధంగా విజయ్కి కూడా అక్కడ రెండు బలమైన పార్టీలు ఉన్నాయి. దానికి తోడుగా ఏ సినిమా యాక్టర్, సీనియర్ సినిమా యాక్టర్ కూడా విజయ్కి సపోర్ట్ చేసిన పరిస్థితి లేదు సార్. ఈవెన్ రజనీకాంత్ కూడా మొన్న కామెంట్ చేశాడు విజయ్ని గురించి. అంటే వాళ్ళ యొక్క ఆలోచన సరళి చూడండి, విజయ్ మీద ఎంత అపోజ్ ఉందో. అటువంటి పరిస్థితి నీకు లేదు. ఇక్కడ సినిమా గ్లామర్ అంతా కూడా మీ అన్నే సినిమా హీరో, ఇక్కడ పెద్ద హీరో
వాళ్ళందరూ కూడా నీకు సపోర్ట్ చేశారు. ఇటువంటి పరిస్థితులు నీకన్నా విజయ్కే ఎక్కువ అవకాశాలు తక్కువ ఉండే కానీ, నీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కానీ మీరు దాన్ని ఉపయోగించుకోలేదు. ప్రజల్లో మీరు పోయిన విధానం కాబట్టి విజయ్తో మీకు పోలిక లేదంటే, విజయ్తో మీకు పోలిక లేదు ఒకటే, అతను ధైర్యంగా సింగిల్గా పోతానన్నాడు. మీరు అన్ని పార్టీలకు జతకట్టుకొని చంద్రబాబు నాయుడు గారి పాదాల దగ్గర మీరు సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని మీ ఆశయాలన్నింటిని కూడా తొంగలో దొక్కేసి ప్రజల మీద మీరు నమ్మినటువంటి కార్యకర్తలు అందరి దగ్గర కూడా ఒక 10-15 జెండాలు మోపించారు. అది మీకు అతనికి ఉండేటువంటి తేడా. ఇదే విషయంలో ఆయన మాట్లాడుతూ చేసినటువంటి మరికొన్ని వ్యాఖ్యలు కూడా కీలకంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన చెప్తున్నటువంటిది ఊర్లో పెళ్ళికి అదేదో హడావిడి అని చెప్పి, అంటే తనకు సూచనలు ఇచ్చినటువంటి జన సైనికుల్ని ఆయన కుక్కలతోటి పోల్చినటువంటి పరిస్థితి. పేరెత్తలేదనుకోండి, బట్ సామెత అయితే అదే కదా. అదే సరే, ఇప్పుడు జన సైనికులు అనేటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ని ప్రాణప్రదంగా చూసేటువంటి ఒక క్యాడర్ సార్ అది. వాళ్ళు ఎప్పుడైతే విజయ్ అనేటువంటి వ్యక్తి ఒక 2 సంవత్సరాల ముందర పార్టీ పెట్టి ఒక 10-15 సభలు మాత్రమే పెట్టి ముఖ్యమంత్రి స్థానాన్ని ఎప్పుడైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు. జన సైనికులంతా కూడా ఎందుకు బాధపడారంటే, ఇన్ని సంవత్సరాల నుంచి మించుగా 15 దశాబ్దాలుగా మన పార్టీ నాయకుడు పార్టీ నడిపిస్తున్నాడు, ఇతనికి ముఖ్యమంత్రి అవ్వాలన్నటువంటి ఆలోచన లేదు, అవ్వాలన్నటువంటి నమ్మకం కూడా లేదు, అవుతానన్న నమ్మకం లేదు. ఆ విధంగా ఆలోచన లేకుండా ఈ విధంగా మనలందరినీ కూడా తెలుగుదేశం జెండా మోయమంటాడు, బీజేపీ జెండా మోయమంటాడు, జనసేన జెండా ఒక్కటి మాత్రమే వద్దంటాడు, మనకు ఆ కెపాసిటీ ఉందా అంటాడు, మీరు ఓట్లేస్తే నేను సీఎం అవుతానంటాడు. ఇప్పుడు తెలుగుదేశాన్ని వైసీపీని ఎదిరించేటువంటి దమ్ముధైర్యం మనకుందా, ప్రతి నియోజకవర్గానికి పోటీ చేసేటువంటి సత్తా మనకుందా, అంత కేడర్ మనకుందా అనేటువంటి ఒక దీనావస్థమైనటువంటి ఒక డైలాగులు మాట్లాడుతూ జన సైనికుల్ని నీరుగార్చేటువంటి పరిస్థితి చేశాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్పారు సార్, ఈ విధంగా ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, మీరు విజయం చూసి నేర్చుకోండి, విజయ్ ఏ విధంగా పోయాడో ఆ విధంగా పోదామని చెప్పని ఒక సూచనలు సలహాలు ఇచ్చారు. దానికి మీరు పాజిటివ్గా తీసుకోవాలి, పాజిటివ్గా స్పందించాలి. ఆ విధంగా కాకుండా మీరు చెప్పిన డైలాగులు ఏదో కుక్కల పెళ్ళికి ఊళ్ళో మధ్యలో ఏదో ఆ డైలాగులు చెప్పడం అనేటువంటిది ఎంత దారుణం. ఇంకొకటి సార్, మీరు బాగా గమనించారంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఐడియాలజీ మీరు బాగా గమనించారంటే, ప్రతి నియోజకవర్గంలో కూడా వైసీపీకి టీడీపీకి జనసేనకి మధ్య వివాదాలు ఉన్నటువంటిది వాస్తవం. అది ఏ నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో కూడా ఉంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ పిఠాపురంలో కూడా ఇదే పరిస్థితి. జనసేనకి టీడీపీకి మధ్య పోసరొత్తగా వివాదాలు ఉండేటువంటి పరిస్థితి. ఈ వివాదాల్లో ఏదైనా జనసైనికుడు ఏదన్నా మాట్లాడితే ఈ విధంగా జరుగుతుందని మాట్లాడితే, మీరు కూటమి ధర్మం అడ్జస్ట్ కావాలి, మీరు తెలుగుదేశం వాళ్ళకి తొత్తులుగా మారాలి, వాళ్ళ మోచేతులు నీళ్ళు తాగాలి, వాళ్ళు ఏం చెప్తే అది వినాలి. ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వినిపిస్తున్నాడు అంటే, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ ఒక్కడికి మాత్రమే వినిపిస్తున్నారు. ఏ ఒక్క జన సైనికుడు కానీ వీర మహిళకి కానీ వినిపించిన పరిస్థితి రాష్ట్రంలో లేదు. కావాలంటే వీర మహిళలకు కానీ జన సైనికులకు కానీ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, వాళ్ళ చేతులను హృదయం మీద పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు మాకు సంపూర్ణంగా మద్దతు ఇస్తూ మాకు విలువలు విశ్వసనీయత మా యొక్క విలువలు తగ్గకుండా చేస్తున్నారని చెప్పిన ఒక్క నియోజకవర్గంలో అయినా సరే వీర మహిళలు కానీ జన సైనికులు కానీ చెప్పండి. ఇది ఈరోజు జనసేన పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు తగ్గండి, తెలుగుదేశానికి తొత్తులుగా ఉండండి, తెలుగుదేశం మాటలు వినండి, తెలుగుదేశం చెప్పినట్టే చేయండి, ఆ కార్యకర్తలకు తొత్తులుగా ఉండండి, మీరు వాళ్ళ మోచేతులు నీళ్లు తాగండి, అడ్జస్ట్ కాకుండా మీరు వెళ్ళిపోండి. ఇదే డైలాగ్ కానీ పవన్ కళ్యాణ్ గారిది. అసలు ఏం జరుగుతుంది, మన నాయకులు ఎవరు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా, మన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా అనేటువంటి ఒక చిన్న ఆలోచన కూడా లేకుండా తనకు మాత్రం చంద్రబాబు పాదాల దగ్గర సుస్థిరమైనటువంటి స్థానం ఉంది, ఇంకొక 15 సంవత్సరాలు ఇదే విధంగా గడిపేద్దాం, మీరంతా కూడా ఊడికం చేయండి అనేటువంటి పరిస్థితిలో ఉండాలి. కానీ పార్టీని డెవలప్ చేయాలనే ఉద్దేశం లేదు. ఇదే ఆవేదనని వీర మహిళలు ఈ యొక్క జన సైనికులు ఆయన దగ్గర చెప్పిన మాట వాస్తవం. రైట్గా ఈ వ్యాఖ్యల ఇంపాక్ట్ అనేది రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్పై ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా జనసేన పార్టీకి? సార్, ఖచ్చితంగా లోకల్ బాడీస్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి శూన్యం. ఎందుకంటే ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా జన సైనికులకి మధ్య
తెలుగుదేశం కార్యకర్తలకు మధ్య పొంతన కుదిరేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నిలబడ్డ దగ్గర జనసేన వెన్నుపోటు పొడుస్తుంది, జనసేన నిలబడిన దగ్గర తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పొడుస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఎవరు వచ్చినా సరే సరిదిద్దేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా వాళ్ళ రెండు పార్టీలు ఈ యొక్క లోకల్ బాడీస్లో మనం సముద్రంలో కలిసిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఎవరు మార్పు చేయలేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయాన్ని తీసుకుంటే పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా ఇవాళ పార్టీ ధర్నా కార్యక్రమానికి పిలిపించింది. ఎలా జరుగుతుంది ఏంటి? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నటువంటి పార్టీ సార్. ఈరోజు ప్రజల యొక్క మద్దతు సంపూర్ణంగా ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు ఎలక్షన్లకు ముందర ఆయన చెప్పిన నినాదం ఏంటి? పెట్రోల్ పైన ధరలు పెంచం అనేటువంటి ఒక నినాదంతో ఆ రోజు మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఆయన చెప్పిన డైలాగ్స్ మేము వస్తే తగ్గిస్తామని కూడా చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు 1 లీటర్ పైన 3-4 రూపాయలు డీజిల్ పైన పెంచేస్తే సామాన్యుడు పరిస్థితి ఏంటి సార్? ట్రాన్స్పోర్ట్ పెరిగిపోతుంది, అన్ని మౌలిక సదుపాయాల యొక్క అన్నీ కూడా పెరిగిపోతాయి, ధరలు పెరిగిపోతాయి. ఈ ధరలు పెరిగిపోయినప్పుడు సాధారణ ఒక సామాన్యుడి పరిస్థితి నడ్డించుకునేటువంటి పరిస్థితి. దీనికి వ్యతిరేకంగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు పిలుపునిచ్చింది. సూపర్ సక్సెస్ అయింది. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మద్దతుగా నిలిచారు. ప్రజలందరూ కూడా ఈ యొక్క దీన్ని వ్యతిరేకించారు, చంద్రబాబు నాయుడు గారి ఈ యొక్క డీజిల్ పెంపుదలని. ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీకి ఒక చెంపపెట్టు. శ్రీకాళహస్తి చుట్టుపక్కల రాజకీయాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా మీరు కూడా అక్కడ నుంచి వన్ ఆఫ్ ద ఆస్పిరెంట్గా ఉండబోతున్నారు కాబట్టి. సార్, శ్రీకాళహస్తి పక్కన ఉండేటువంటి అన్ని విలేజెస్లో కూడా మూకుమ్మడిగా గ్రావెల్ కానీ శాండ్ కానీ సాక్షాత్తు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే సాక్షిగా వెళ్తున్నాయి సార్. ఇంకొకటి సార్, మీకు మీరు అడిగారు కాబట్టి ఏ విధంగా ఉందని చెప్పినది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి సార్. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గుడిమల్లం అనేటువంటి ఒక టెంపుల్ ఉంది సార్. ఈ గుడిమల్లం టెంపుల్ 2600 సంవత్సరాలకు ముందర నిర్మింపబడ్డటువంటి ఒక టెంపుల్. ఈ టెంపుల్లో ఒక పైన ఉన్నటువంటి కలశాలను సార్ ఏ విధమైనటువంటి పంచనామా లేకుండా సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి ఈఓ, అక్కడ ఉన్నటువంటి చైర్మన్ ఇద్దరే నిలబడి ఆ రిమూవ్ చేసి కొత్త కలశాలను పెట్టిన పరిస్థితి. వీటికి పంచనామా కానీ ఎవిడెన్సులు కానీ వీడియో ఎవిడెన్సులు కానీ ఏ విధమైనటువంటి ఎవిడెన్సులు లేకుండా 2600 సంవత్సరాలకు ముందుకు నిర్మింపబడ్డ ప్రపంచంలోని మొట్టమొదటి శివాలయంలో ఉన్నటువంటి ఈ కలశాలను తొలగింపు కార్యక్రమం చేశారంటే చాలా దారుణమైనటువంటి కార్యక్రమం సార్. వీళ్ళ దోపిడీకి గుడులు కూడా ఏ విధంగా అణగారిపోతున్నాయో తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఆ రోజు ఆ కలశాల లోపల అప్పుడు రాజులు ఏం పెట్టారు అనేటువంటి యొక్క విధి ఎవరికి కూడా చెప్పలేని పరిస్థితి. మణులు ఉన్నాయా, మాణిక్యాలు ఉన్నాయా, లేకపోతే వజ్ర వైడూర్యాలు ఉన్నాయా, కెంపులు ఉన్నాయా అనేటువంటిది ఎవరికీ తెలియదు. దానికి సాక్ష్యాలు ఎవిడెన్స్ లేదు, వీడియో ఎవిడెన్స్ లేదు, ఏమీ లేకుండా దాన్ని కుట్టేసి వేరుగా కొత్తగా పడేశారు. అడిగితే దాంట్లో కొండ మట్టి అది మాత్రమే ఉన్నాయి, ఎత్తుకుపోయి పారేసామంటున్నారు. ఇంత పురాతనమైన టెంపుల్లో కూడా ఉన్నటువంటి కలశాలు తొలగించి బయట పారేసి దానికి ఎవిడెన్స్ లేకుండా చేశారంటే ఎంత దోపిడీ జరిగిందో చూడండి. ఇదే విధంగా స్వర్ణముఖిలో ఇసుక ఇబ్బడిదిబ్బడిగా దోపిడీ చేస్తున్నారు సార్. అణువు దోచేస్తున్నారు. గ్రావెలు ఇబ్బడిదిబ్బడిగా దోపిడీ చేస్తున్నారు. కాళహస్తి గుడిలో వాళ్ళు చేసేటువంటి అరాచకాలు, అన్యాయాలు అసలు కాళహస్తీశ్వరుడు కూడా కన్ను మూసుకొని చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి అణువు నియోజకవర్గాన్ని దోపిడీ రాజ్యంగా దోచేస్తున్నారు సార్. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా స్పందిస్తున్నారు, ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు సార్. దీన్ని బట్టి చూస్తే వచ్చే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రపంచం సృష్టిస్తుంది సార్ కాళహస్తి నియోజకవర్గంలో.